వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అయితే ఇప్పుడు నా బిజినెస్ గురించి నేను 2 వీడియోలు తీసి పెట్టాను. మళ్ళీ ఇంకా డౌట్స్ అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదని నాకైతే అర్థమైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నట్టు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుంటారు కదా, చేతికి వేడి నీళ్ళకి చెన్నీళ్ళు తోడైనట్లు వాళ్ళు. ఇప్పుడు నేనైతే ఇవి ఎలా చెయ్యాలి అని అడిగారు. నేను ఇప్పుడే చేసి పెట్టాను, ఎండిపోయినాయి కూడా. ఇదిగోండి ఎలా చెయ్యాలి ఏంటి అని అడిగారు. నేను ఆల్రెడీ చేసి చూపించాను, ఇప్పుడు కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను. లాస్ట్లో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే తెనాలిలో అడ్రస్ ఎక్కడ, విజయవాడలో అడ్రస్ ఎక్కడ, అసలు సిస్టర్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నాను. నేనైతే నా మొబైల్ నెంబర్ పెట్టండి, ఇది ఆన్లైన్ కదా. మా వారి ఫోన్ నెంబర్ అయితే పెడతాను. మా వారి నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే మీద పెడతాను అనమాట. చూసి కాల్ అయితే చేయండి. ఆయనకి డౌట్స్ అడిగితే ఆయన అయితే చెప్తారు. మీరైతే ఆయన చెప్పగానే డైరెక్ట్గా షాప్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. నాకైతే చెప్పారనమాట. విజయవాడ వచ్చేసి చిట్టినగర్ అని చెప్పారు. చిట్టినగర్లో ఇక అవన్నీ బోర్డు ఈ బోర్డు వచ్చేసి దీన్ని బోర్డు అంటారనమాట. ఇవి వచ్చేసి బోర్డు అంటారనమాట. ఈ బోర్డు అయితే అక్కడ దొరుకుతుంది మనకి. కటింగ్తో కావాలంటే కటింగ్తో, ఈ పక్కన పీసులు కావాలంటే పీసులతో కూడా ఇస్తారు. చాలా ఉంటాయి విజయవాడలో. చిట్టినగర్ అనే ఏరియాలో చాలా షాప్స్ ఉంటాయి. మీకైతే ఫోన్ నెంబర్ అయితే పెడతాను, ఫోన్ చేయొచ్చు. అండ్ తెనాలిలో కూడా షాప్ ఒకటి ఉందండి. ఆ తెనాలిలో వచ్చేసి ఒక షాపే ఉంది నాకు తెలిసి. ఆ షాప్ దగ్గర అయితే అది వచ్చేసి ఉప్పు బజార్ అనమాట. ఉప్పు బజార్లో తెనాలిలో సత్యనారాయణ టాకీస్ రోడ్డు బార్కి వెళ్తే ఉప్పు బజార్ అని ఉంటుంది. దాని ఎదురు గల్లీలోకి వెళ్తే మనకి షాప్ అనేది కనబడుతుంది. పేపర్ కూడా అక్కడే దొరుకుతుంది. రీసెంట్గానే పెట్టారు వాళ్ళు కూడా. మేమైతే తెచ్చుకున్నాం. పేపర్ కూడా చాలా బాగుందన్నమాట. ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక ఇంతకంటే అడ్రస్ డీటెయిల్గా చెప్పాలంటే నేను గూగుల్ మ్యాప్ కూడా తీసుకొచ్చి పెట్టలేమో అనిపిస్తుంది, అంత వివరంగా అడుగుతారనమాట. ఎందుకంటే కొంతమందికి యూజ్ అవుతుంది కదా ఈ బిజినెస్ అనేది, అందుకని చెప్పేసి చేయడం తప్ప అంతమించి ఏం లేదు. ఇప్పుడు నేను చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, కానీ మీకు చెప్పినందువల్ల నాకేం రాదు కదా. నాకు కామెంట్లు చూస్తుంటే అంతమంది ఆడవాళ్ళు మాకక్క ఇంకా ఐడియాస్ చెప్పండి, ఇంకా చెప్పండి, ఈ బిజినెస్ మేము కూడా స్టార్ట్ చేయాలని అంటున్నారు. కాబట్టి నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు కామెంట్లకి నేను రెస్పాండ్ అవ్వాల్సిన పని కూడా లేదు కదా. వాళ్ళకి కామెంట్లకి అక్కడే 2 రెస్పాండ్ అయ్యేసి వాళ్ళకి కామెంట్కి మెసేజ్ చేసేస్తే సరిపోయేది. కానీ ఇంకా వీడియో తీయండి, ఇంకా చెప్పండి, మాకు ఇంకా అర్థం అవ్వాలి అనేసి కొంతమంది అడుగుతారు. కాబట్టి అయితే నేను చెప్తున్నాను. అదిగోండి అయితే నేను కట్టలు కట్టేసేసుకున్నాను. వచ్చేసి హాఫ్ కేజీ పావు కేజీ అయితే ఎక్కువ వెళ్తాయని చెప్పాను కదా. అవైతే కట్టలు కట్టుకుంటున్నాను, చేసుకుంటున్నాను. 3 డేస్ నుంచి మొదలు పెట్టాను అనమాట. నాకు ఇక ఇచ్చుకోవాలి ఎంతసేపు అని వీడియోలు తీయను, అందుకని వీడియోలు తీయడం అయితే కుదరట్లేదు నాకు. లేదంటే లాంగ్ వీడియోలో పెట్టేసుకుంటాను. ఇవి చేసి పంపించిన తర్వాత పెడదామని చెప్పేసి ఆగాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇవి ఎట్ట చేయాలి, ఏం చేయాలనేసి నేను చూపిస్తాను మీకు. ఒకసారి చూపిండి అంటున్నారు. ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కానీ ఎవరు చూడట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను. ఇలా అయితే చేసుకోండి మీరు కూడా. నేనైతే ఇప్పుడు పేపర్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది ఇంకోసారి చూపిస్తాను. నేనైతే చూడండి ఒకసారి, అర్థమవుతుంది. ఇది వచ్చేసి హాఫ్ కేజీ పేపర్ కటింగ్తో వస్తుంది అని చెప్తాను కదండి. ఇలానే వస్తుంది. మనకి ఈ సైజ్ కావాలి అని చెప్తే వాళ్ళే కటింగ్ చేసి ఇస్తారనమాట. నేనైతే టేబుల్ మీద స్టార్టింగ్ వాళ్ళైతే ఒక పేపర్ పెట్టుకోవచ్చు. నేనైతే 2 పేపర్స్ పెట్టుకొని చేసేసేస్తాను కదా. పేపర్ పెట్టేసి ఇది వచ్చేసి మైదా ఇదిగోండి. ఆల్రెడీ మైదా కూడా వండుకోవడం చూపించాను, ఒకసారి చూడండి చూడకపోతే కనుక వీడియోలో. ఇప్పుడైతే నేను మైదా వండేసుకున్నాను. ఇంకోసారి మైదా కూడా ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాను. అదంతా ప్రాసెస్ ఏం కాదు, సో అందుకని చెప్పి నేను చూపిలా. ఇలా పూసుకుంటే ఏంటంటే జిగురు వస్తుంది కదా, మనం అట్ట అంటించేటప్పుడు కూడా ఇదిగా ఉంటుంది. ఇదిగోండి అట్టని ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటే మనకి ఈ బాక్స్ షేప్ వస్తుంది, చూసారా. ఇప్పుడు నేను తీసుకొచ్చి దీన్ని ఇలా పెడతాను, సమానంగా పెడతాను. చూడండి ఇక్కడ మళ్ళీ మా పాప అంటూ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ అటు ఇటు ఇంత గ్యాప్ ఉండేటట్టు పెడుతున్నాను. ఇలా చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి మనం ఏం చేసుకోవాల్సింది అదే ఇదైపోయింది.
వెనకమాల ఇలా మడత పెట్టేసుకోవాలి. ముందు వచ్చేసేసి ఇలా చేసుకోవాలి. ఇవి కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, బాక్స్ షేప్ అనేది వచ్చింది. చాలా ఈజీ అండి. ఇదిగో బాక్స్ రెడీ అయిపోయింది. నా ఫోన్ కిందగా పడిపోతుంది. మా వారు లేరన్నమాట స్టాండ్ తీసి చేయడానికి. సో ఇదన్నమాట బాక్స్ రెడీ అయిపోయింది కదా. సో ఇక అన్ని బాక్సులు కూడా ఇలానే చేసేసుకోవచ్చు. కాకపోతే మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ నా పగిలిపోకుండా, పేపర్ కూడా నలిగిపోకుండా ఇక్కడ పట్టుకోండి. ఈ స్టార్టింగ్ కాడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకున్నారనుకో ఇలా సమానంగా పెట్టుకుంటే ఇటు వచ్చేసి ఇట్లా మడత పెట్టుకోండి. వెనకమాల ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇంక రాదు, ఓడదు అది. ముందు కూడా ఇట్లా పెట్టేసేసుకుంటే చాలా ఈజీ. అసలు నాకేమన్నా పగులుతుందా చూడండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా పెట్టుకున్నారంటే బాక్స్ మట్టుకి ఇలా నీట్గా ఉండాలి. అలా చూపించేటప్పుడు కూడా ఇలా నీట్గా ఉంటే, నాకైతే స్టార్టింగ్లో ఏం నీట్గా రాలేదు. మైదా సరిగా లేక అది లేక. చూసారు కదండి, అలా చేసేసుకోవడమే అన్నమాట. ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకెందుకంటే వివరంగా చూపించాలంటే ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి. అంటే పనిమాల బాక్సులు దాన్ని పెట్టలేదు, కానీ వంట చేసేటప్పుడు అలా నా వర్క్ చేసుకుంటున్నాను అలా పెట్టాను. చూడండి ఒకసారి, చూస్తే దాంట్లో కూడా మీకైతే అర్థమవుతుంది. అయితే నేను డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ అయితే పెడతాను. ఫోన్ చేసి గోపి గారిని అయితే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఆయన అయితే క్లియర్ చేసేస్తారు. నాకంటే తక్కువ తెలియడం, ఆయనకైతే ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేసినందువల్ల ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తారు కదా యూట్యూబ్ అనేది. సో అలా అన్నమాట, నాకైతే వ్యూస్ వస్తాయి కదా. నా వీడియో ఎంతమంది చూస్తున్నారంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.